ధర్మరాజు గోడలను నిశితంగా పరిశీలించాడు. తప్పించుకోవడానికి సమయం వచ్చే వరకు ఏమీ తెలియనట్టు నటించాలని, పగలు వేటకు వెళ్లి రాత్రి ఇక్కడే నిద్రిస్తున్నట్లు నమ్మించాలని ధర్మరాజు నిర్ణయించాడు. విదురుడు పంపిన ఒక నమ్మకస్తుడై నగని తవ్వేవాడు రహస్యంగా లక్క ఇంటి లోపల నుండి అడవిలోకి దారితీసే ఒక సొరంగ మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ లోపు పురోచనుడు పంపిన ఒక బోయ స్త్రీ ధర్మరాజు గోడలను నిశితంగా పరిశీలించాడు. తప్పించుకోవడానికి సమయం వచ్చే వరకు ఏమీ తెలియనట్టు నటించాలని, పగలు వేటకు వెళ్లి రాత్రి ఇక్కడే నిద్రిస్తున్నట్లు నమ్మించాలని ధర్మరాజు నిర్ణయించాడు. విదురుడు పంపిన ఒక నమ్మకస్తుడై నగని తవ్వేవాడు రహస్యంగా లక్క ఇంటి లోపల నుండి అడవిలోకి దారితీసే ఒక సొరంగ మార్గాన్ని సిద్ధం చేశాడు. ఈ లోపు పురోచనుడు పంపిన ఒక బోయ స్త్రీ